హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. ఈరోజు పద్మాస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ మునగాకు అవిసె గింజల పొడి. ఈ పొడి చేసుకోవడానికి ముందుగా 3 కప్పుల మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి బట్ట మీద వేసి గాలికి ఆరబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు కరివేపాకును కూడా కడుక్కొని పొడి బట్ట మీద వేసి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో అరకప్పు శనగపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అరకప్పు ధనియాలు, పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్, 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 కప్పు కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కట్ చేసి వేస్తే గింజలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న 3 కప్పుల మునగాకులు అలాగే 1 కప్పు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం చేతితో నలిపితే ఇలా పౌడర్లా అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకుల్ని కూడా వేరొక వెసర్లో వేసేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం కోర్సు పౌడర్లా చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకు మిశ్రమం కూడా వేసి దాంట్లోనే 1 నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా విడదీసి వేసుకోవాలి. తగినంత ఉప్పు, వెల్లుల్లి దెబ్బలు వేసుకొని మళ్ళీ పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడరు ఇలా కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఫైన్ పౌడర్లా చేసుకోకూడదు. ఇలా రెడీ చేసుకున్న మునగాకు అవిసె గింజల పొడిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు మొదటి ముద్దలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పక ట్రై చేసి మీ కామెంట్ తెలియజేస్తారు కదూ. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.